గుడ్ ఆఫ్టర్నూన్. సిఎస్ఎస్ సెలెక్టర్స్ అండ్ సిఎస్ఎస్ కోడ్ HTML లో ఎక్కడ రాయాలి ఏంటి అనేది దాని గురించి తెలుసుకుందాం. టెస్ట్ ఈ రోజు కాదు, టెస్ట్ టుమారో ఉంటుంది. టెస్ట్ ఈ రోజు ఉండదు, టెస్ట్ రేపు ఉంటుంది. ఓకే, సో మీరు లింక్ క్లిక్ చేస్తే అక్కడ చెప్తుంది అదే. ఓకే, సో సిఎస్ఎస్ సెలెక్టర్స్ అని చెప్పాం కదా, అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి న్యూ ఫైల్ తీసుకుందాం. సో దీన్ని క్లోజ్ చేసి న్యూ ఫైల్ ని మనం ఫ్రెష్ గా న్యూ ఫైల్ ని క్రియేట్ చేసుకుందాం. క్లాస్ 07.html అయితే కంపల్సరీ, బికాస్ దిస్ ఇస్ బ్యాక్ బోన్ ఆఫ్ ద డాక్యుమెంట్, వెబ్ డాక్యుమెంట్. దీంట్లో HTML బేసిక్ ట్యాగ్స్ ని మన ఈ విధంగా మనకి విఎస్ కోడ్ సపోర్ట్ ఈ విధంగా ఇచ్చింది. మనకి వాటన్నిటిని మెటాడేటాస్. సో వీటి గురించి చెప్పుకున్నాం కదా మనం, ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ నేను కొన్ని పారాగ్రాఫ్స్ కావచ్చు, హెడ్డింగ్స్ కావచ్చు, నేను ఇక్కడ ఇస్తున్నాను. దీన్ని ఓపెన్ చేస్తాను నేను ఇప్పుడు ప్రెసెంట్ విత్ లైవ్ సర్వర్ తోటి. ఎస్, బ్లాంక్ డాక్యుమెంట్. దీంట్లో ఒక హెడ్డింగ్ అయితే ఉంచుతున్నాను నేను. హెడ్డింగ్ 1, దానికి సంథింగ్ ఏదైనా నేమ్, మనకి ఏముంది లాస్ట్ హెడ్డింగ్స్. ఓకే, ఏదో ఒకటి బైరెడ్ లేదా జస్ట్ నేమ్స్ పెడదాం. ఏనా యాపిల్, జస్ట్ ఇలా యాపిల్ అండ్ నేమ్ ఇలా ఉంటుంది. హెడ్డింగ్ 1 అండ్ హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3, heading 4. For example, banana and grapes, mango, something. ఇలా కొన్ని హెడ్డింగ్స్ ఇలా ఇచ్చాను. వీటికి ఏదైనా స్టైల్స్ అప్లై చేయాలి అంటే ఫాంట్ సైజులు కానివ్వండి, ఏదైనా కానీ. మనకి ఇక్కడ జూమ్ అయింది, కొంచెం బ్రౌజర్ తగ్గిద్దాం. 125 సఫిషియెంట్. స్టైల్స్ ఎక్కడ రాయాలి అనేది సమస్య. నేను చెప్పాను స్టైల్స్ ఎక్కడ రాయొచ్చో, అక్కడే రాద్దాం. ప్రజెంట్ హెడ్ లో స్టైల్ అని చెప్పేసి ఇక్కడ స్టైల్స్ రాయాలి అంటే నేను మీకు ఇచ్చిన సింటాక్స్ లో ఫస్ట్ సెలెక్టర్ అంటే ఇక్కడ ఎలిమెంట్ సెలెక్టర్ తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ H1 అని ఉంది కదా, H1 అని ఉంది. సో నేను H1 ఎలిమెంట్ సెలెక్టర్ తీసుకుంటున్నాను. H1 ఎలిమెంట్ సెలెక్టర్ అంటే H1s కి అప్లై అవ్వాలన్నమాట స్టైల్స్. ఓకే, దానికి సంబంధించి ఇక్కడ స్టైల్స్ రాయాలి అంటే ఇలా కర్లీ బ్రాకెట్స్ తీసుకొని అదే లైన్ లో రాసుకోవచ్చు. బట్ ఎక్కువ స్టైల్స్ ఉంటే ఎంటర్ కొట్టేసి ఇక్కడ రాసుకోవచ్చు. ఫస్ట్ ప్రాపర్టీ అండ్ వాల్యూ, ఐ మీన్ డిక్లరేషన్. ప్రాపర్టీ వచ్చేసి కలర్ మీన్స్ టెక్స్ట్ కలర్. ప్రాపర్టీకి వాల్యూకి మధ్యలో మనం కోలన్ యూజ్ చేయాలి, లాస్ట్ లో సెమీకోలన్ తో క్లోజ్ చేయాలి. ఇక్కడ నేను రెడ్ కలర్ ఇస్తున్నాను, రెడ్ ఇచ్చేయచ్చు. ఇక్కడ కలర్స్, కలర్ నేమ్స్ ఉంటాయి, కలర్ కోడ్స్ ఉంటాయి, ఇవన్నీ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. రెడ్ అన్నాను, చూడండి H1s అన్ని కూడా అన్ని రెడ్ గా మారిపోయింది. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంది సెలెక్టర్ H1 అన్నాం కాబట్టి H1s అన్ని సేమ్ కలర్ అప్లై అయిపోయింది, అన్ని సెలెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మధ్యలో వేరే ఏమైనా ఉంటే పారాగ్రాఫ్స్ కావచ్చు, ఏదైనా సంథింగ్ సమ్ టెక్స్ట్, నాకు అది టెక్స్ట్ సంబంధించిన ప్రాబ్లం. ఓకే, సో ఏదైనా సంథింగ్ టెక్స్ట్, ఇలా రిలేటెడ్ టెక్స్ట్ పెట్టట్లేదు ఇక్కడ. నేను సంథింగ్ టెక్స్ట్ ఇక్కడ వేసాను. చాలా ఉంది, తీసేస్తా.
ఇది ఒక పారాగ్రాఫ్. ఇక్కడ మనం ఇచ్చిన డేటా ఏదైతే ఉందో, ఐ మీన్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి పారాగ్రాఫ్ కి అప్లై అవ్వలేదు, ఓన్లీ హెడ్డింగ్స్ కి మాత్రమే అప్లై అయింది. బికాస్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసింది హెడ్డింగ్స్ అని. ఇక్కడ మనం పారాగ్రాఫ్స్ అన్నాం అనుకోండి, పారాగ్రాఫ్స్ కి అప్లై అవుతుంది. పారాగ్రాఫ్ ఒకటే ఉంది, ఒకటి అప్లై అయింది. హెడ్డింగ్స్ అన్నాం అనుకోండి, ఆ స్టైల్స్ హెడ్డింగ్స్ కి అప్లై అవుతుంది. హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 ఇట్లా ఉంటాయి కదా. అండ్ హెడ్డింగ్స్ కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ 2 ఉందనుకోండి, హెడ్డింగ్ 2 దానికి అప్లై అవ్వదు. చూడండి, హెడ్డింగ్ 2కి అప్లై అవ్వలేదు, హెడ్డింగ్ 1కే అప్లై అయ్యింది. రాసిన సెలెక్టర్ ఓన్లీ హెడ్డింగ్స్ కి. ఓకే, సో ఇలా మనం సెలెక్టర్స్ సెలెక్టర్ గా ఎలిమెంట్ ని తీసుకొని HTML ఎలిమెంట్ తీసుకొని స్టైల్స్ రాస్తే ఆ డాక్యుమెంట్ లో ఉన్న ఆ ఎలిమెంట్ అన్నిటికీ అప్లై అయిపోతుంది. ఓకే, అన్నిటికీ అప్లై అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా స్పెషల్ గా ఒకదానికి మాత్రమే అప్లై అవ్వాలి అనుకుంటే, ఇక్కడ హెడ్డింగ్ 1s చాలా ఉన్నాయి, 4 హెడ్డింగ్ 1s ఉన్నాయి. హెడ్డింగ్స్ అన్నిటి కాదు, ఓన్లీ యాప్లకి మాత్రమే అప్లై అవ్వాలి అనుకుంటే అప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఐడి ఇవ్వాలి. దీనికి ఐడి సపరేట్ గా ఐడి ఒకటి, ఏదైనా ఒక ఐడి ఇచ్చి, ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ FR1. ఈ ఐడీస్ ఎలా ఉండాలి అంటే స్టార్టింగ్ నంబర్స్ తో స్టార్ట్ అవ్వకూడదు. ఇది ఓన్లీ లెటర్స్ తోనే, క్యారెక్టర్స్ తోనే స్టార్ట్ అవ్వాలి, ఆల్ఫాబెట్స్ తోనే స్టార్ట్ అవ్వాలి, నంబర్స్ తో స్టార్ట్ అవ్వకూడదు. ఐడీస్ గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు, యూనిక్ గా ఉంటే పెట్టాలి. ఇక్కడ ఒక ఐడి సెలెక్ట్ చేశాను, దీనికి మాత్రమే ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఎలిమెంట్ సెలెక్టర్ ని కాకుండా ఐడి సెలెక్టర్ ని తీసుకుంటాం. ఐడి సెలెక్టర్ FR1 అన్నాం అనుకోండి, ఇలా చేయకూడదు అనమాట. దాన్ని యాష్ తో ట్యాగ్ చేయాలి. యాష్ అని చెప్పేసి FR1 అదేంటి ఐడి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఓన్లీ దీనికి మాత్రమే అప్లై అవుతాయి సెట్టింగ్స్. చూడండి, ఓన్లీ ఫస్ట్ దీనికి మాత్రమే అప్లై అయింది, వితౌట్కి అప్లై అవ్వలేదు. ఓకే, అంటే స్పెసిఫిక్ గా మనం ఫలానా ఎలిమెంట్ కి మాత్రమే అప్లై అవ్వాలి అనుకున్నప్పుడు ఐడీస్ పెట్టుకొని ఐడి సెలెక్టర్ ని వాడుకోవాలి. లేదా అన్ని ఆ ఎలిమెంట్ ఆ కేటగిరీ అన్నిటికీ అప్లై అవ్వాలి అంటే అప్పుడు ఎలిమెంట్ సెలెక్టర్ తీసుకొని స్టైల్స్ రాసుకోవాలి. ఇది మనకి సెలెక్టర్స్. అలాగే ఇంకోటి ఉంది, యూనివర్సల్ సెలెక్టర్ ఉంది. ఇంకా సెలెక్టర్స్ చాలా ఉన్నాయి, క్లాస్ అని ఇలా చాలా ఉన్నాయి. నేను ఫస్ట్ ఎలిమెంట్ సెలెక్టర్ చెప్పాను, నెక్స్ట్ ఐడి చెప్పాను, ఇంకా వీటి గురించి నెక్స్ట్ చెప్పుకుందాం, డిఫరెన్స్ చెప్పుకుందాం. ఐడి సెలెక్టర్, ఎలిమెంట్ సెలెక్టర్, ఇంకోటి యూనివర్సల్ సెలెక్టర్. అది ఇది సంబంధం లేదు, అన్నిటికీ అప్లై అయిపోద్ది. చూడండి, ఇక్కడ ఓన్లీ ఐడి ఇస్తే ఆ ఐడి కలిగిన ఎలిమెంట్ మాత్రమే అప్లై అయింది. ఓకే, అలా కాకుండా నేను ఎలిమెంట్ ని తీసుకుంటే H1, ఆ ఎలిమెంట్ ఆ నేమ్ కలిగిన అన్ని ఎలిమెంట్స్ కి అప్లై అయింది, పారాగ్రాఫ్స్ కి అప్లై అవ్వలేదు. అందుకని ఇక్కడ అసలు యూనివర్సల్ సెలెక్టర్ అంటే అన్నిటికీ, ఆస్ట్రిక్, ఆల్. చూడండి, అన్నిటికీ అప్లై అయినాయి స్టైల్స్. నువ్వేం రాస్తే అది, నేను ఓన్లీ కలర్ పెట్టాను, మీకు కనబడుతుంది. ఏది రాస్తే, ఏ స్టైల్స్ రాస్తా, యూనివర్సల్ అంటే ఆ డాక్యుమెంట్ లో ఉన్న అన్నిటికీ అప్లై అవుతుంది. ఐడి సెలెక్టర్స్ అంటే స్పెషల్ గా వాటికి మాత్రమే అప్లై, దానికి మాత్రమే. అండ్ ఎలిమెంట్ సెలెక్టర్స్ అంటే ఆ ఎలిమెంట్ అన్నిటికీ, అన్ని ఎలిమెంట్స్ సేమ్ ఎలిమెంట్ అన్ని ఆ గ్రూప్ మొత్తం కూడా చేంజ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ 1 అంటే హెడ్డింగ్ 1 కలిగిన అన్ని ఎలిమెంట్స్ ఆ స్టైల్స్ అప్లై అవుతాయి. పారాగ్రాఫ్స్ అంటే పారాగ్రాఫ్స్ ఎన్ని ఉంటాయి వాటి ఎలిమెంట్ సెలెక్టర్స్ అంటారు. ఐడి సెలెక్టర్స్, యూనివర్సల్ సెలెక్టర్స్. ఓకే, గుడ్. ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను. ఇది సెలెక్టర్స్ తోనే మనం స్టైల్స్ రాస్తాం. ఫస్ట్ పాయింట్ క్లియర్. సెకండ్ పాయింట్ అంటే సిఎస్ఎస్ ఎక్కడ రాయాలి అనేది, ఎక్కడెక్కడ రాయొచ్చు అనేది, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అనేది. ఇక్కడ సిఎస్ఎస్ 3 చోట్ల రాయొచ్చు.
ఫస్ట్ ఇన్లైన్ స్టైల్స్. ఇందాక నేను ఐడియా అన్నాను కదా, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఇన్లైన్ స్టైల్స్ ప్రత్యేకంగా దానికి మాత్రమే, ఒక ఎలిమెంట్ కి మాత్రమే అప్లై అవ్వాలి అంటే డైరెక్ట్గా మనం ఇన్లైన్ లో రాసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్కి మాత్రం స్టైల్స్ కావాలనుకోండి, యాపిల్ హెడ్డింగ్ కి కొన్ని స్టైల్స్ అప్లై చేయాలను, దాని ఇన్లైన్ అంటే ఆ ఎలిమెంట్ లోనే స్టార్టింగ్ ట్యాగ్ ఏదైతే ఉందో ఓపెన్ ట్యాగ్, దాంట్లోనే స్టైల్ అట్రిబ్యూట్ తీసుకొని దిస్ అట్రిబ్యూట్ స్టైల్ అట్రిబ్యూట్ తీసుకొని ఇక్కడ మనం స్టైల్స్ రాసుకోవచ్చు. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కలర్ వచ్చేసి రెడ్. ఏమైంది, సంథింగ్ హ్యాపెండ్ హియర్, చూద్దాం ఒకసారి. స్టైల్ ఓకే కలర్ సంథింగ్ టమోటా కలర్ అన్నమాట. అండ్ ఇంకా ఇవ్వచ్చు ఇక్కడ, అంటే ప్రాపర్టీకి మధ్యలో, ఐ మీన్ డిక్లరేషన్ మధ్యలో సెమీకోలన్ ఉండాలి. అండ్ ఫాంట్ సైజ్ 55 పిక్సెల్స్. చూడండి, అండ్ ఫాంట్ సైజ్ కూడా పెంచాను. ఇలా ఎన్నైనా స్టైల్స్ రాసుకోవచ్చు నువ్వు. ఇవి దానికి మాత్రమే అప్లై అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇన్లైన్ స్టైల్స్ వెరీ పవర్ఫుల్, ఎందుకంటే దానికి మాత్రమే అప్లై అవుతాయి అండ్ కంపల్సరీగా అప్లై అవుతాయి. అవే ఫైనల్ గా అప్లై అవుతాయి. అందుకే దాన్ని కొంచెం వెరీ పవర్ఫుల్ అన్నాను. కాకపోతే ఇన్లైన్ స్టైల్స్ ఎక్కువ స్టైల్స్ రాస్తే కొంచెం HTML కోడ్ డిస్టర్బ్ అవుతుంది. మీన్స్ రీడబుల్ గా ఉండదు, అంతే, వేరే ప్రాబ్లం ఏమి ఉండదు. రీడబుల్ గా ఉండదు, చదవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు నేను రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ చూడండి, అండర్లైన్ కూడా వచ్చింది. యాపిల్కి అండర్లైన్ కూడా వచ్చింది. టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ అవన్నీ చెప్పుకుందాం మీకు తర్వాత, ఊరికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు అంతే. ఇలా ఇవన్నీ కూడా ఇన్లైన్ రాసుకుంటే ఫైనల్ అవే అప్లై అవుతాయి. అది నెంబర్ 1, ఇన్లైన్ రాసుకోవచ్చు దేనికైనా, హెడ్డింగ్స్ కైనా పారాగ్రాఫ్స్ కైనా ఇన్లైన్ రాసుకోవచ్చు. నేను చూడండి దీనికి కూడా రాస్తాను, పారాగ్రాఫ్ కూడా రాస్తున్నాను. ఏంటి, స్టైల్ అండ్ టెక్స్ట్ అలైన్ జస్టిఫై అయింది. అంటే లెఫ్ట్ అండ్ రైట్ కరెక్ట్గా తక్కువ ఉంది కంటెంట్, ఇట్లా ఉన్నప్పుడు ఇటు కరెక్ట్ గా ఉంటుంది. అండ్ ఇంకా కొంచెం క్లియర్ కనిపించాలి అంటే ప్యాడింగ్, జెనెటిక్ మీనింగ్స్ చెప్తాను తర్వాత. 20 పిక్సెల్ ప్యాడింగ్, మీకు ప్యాడింగ్ ఇచ్చినప్పుడు తెలుస్తుంది కదా మనకి. ప్యాడింగ్ ఒక 30 పిక్సెల్ పెడదాం. 30 పిక్సెల్ చూడండి, ఈ సైడ్ క్లియర్ గా మనకి జస్టిఫై అయింది. ఐ మీన్ 2 లైన్ గా ఉన్నాయి, అన్ని జస్టిఫై అంటారు. వెరీ గుడ్, అంటే దానికి మాత్రమే అప్లై అవుతున్నాయి. అవి దానికి మాత్రమే అప్లై అవుతాయి, వేరే దానికి అప్లై అవ్వవు. ప్రత్యేకంగా డాక్యుమెంట్ లో ఆ ఎలిమెంట్ మాత్రమే అప్లై చేయాలి అంటే ఇన్లైన్ రాసుకోవాలి. ఇన్లైన్ ఓకే గుడ్. ఇంకొకటి ఉంది, ఎంబెడ్ అంటే డాక్యుమెంట్ హెడ్ లో రాసేవి. ఇక్కడ నేను స్టైల్ అనే ట్యాగ్ తీసుకోవాలి. ఇది ట్యాగ్, ఇందాక చెప్పింది అట్రిబ్యూట్, ఇది స్ట్రాంగ్ కదమ్మా. స్టైల్ ఇది ట్యాగ్, స్టైల్ ట్యాగ్. ఇన్లైన్ లో రాసేది స్టైల్ అట్రిబ్యూట్, ఇది స్టైల్ ట్యాగ్. హెడ్ లో పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి, హెడ్ లో రాసుకోవాలి, బాడీలో కాదు, హెడ్ లో. ఇక్కడ రాసుకోవచ్చు చూడండి,
H1 సెలెక్టర్ తీసుకున్నాం. H1 సెలెక్టర్ కలర్ గ్రీన్ కనపడదా? పింక్, హాట్ పింక్ చూసారా? అన్నిటికి అప్లై అయింది హాట్ పింక్. దీని స్పెషాలిటీ ఏంటి? ఆ డాక్యుమెంట్ లో ఉన్న అన్నిటికీ అప్లై అవుతుంది. అన్నిటికీ మీన్స్ ఈ H1 ట్యాగ్స్ అన్నిటికీ ఆ స్టైల్ అప్లై అవుతుంది. ఓకే, అంటే ఇలా ఎంబెడెడ్ స్టైల్స్ రాయాలి అంటే సెలెక్టర్ని వాడాలి. ఇన్లైన్ స్టైల్ కి సెలెక్టర్ ఎందుకు? డైరెక్ట్ గా దాంట్లోనే రాస్తున్నాం కదా, అందుకని దానికి సెలెక్టర్ అవసరం లేదు. దీనికి సెలెక్టర్ కావాలి. ఈ సెలెక్టర్ లో ఎలిమెంట్ సెలెక్టర్ అంటే ట్యాగ్ ఏదైతే ఉందో అదే నేమ్ తో నువ్వు స్టైల్స్ రాయాలి అంటే దాన్నే సెలెక్ట్ చేసుకోవాలి అంటే దాన్ని ఇక్కడ రాసుకుంటే దానికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ యాష్, డాట్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఏమి ఇచ్చేయటమే ఎలిమెంట్ సెలెక్టర్స్ కి. ఇక్కడ రాసాం అన్ని H1లకి అప్లై అయింది. మీరు ఇక్కడ గమనిస్తే అన్ని H1లకు అప్లై అయింది కానీ ఫస్ట్ దానికి మాత్రం అప్లై అవ్వలేదు. చూడండి, ఫస్ట్ యాపిల్ ఇలా ఉంది, ఇది కూడా H1ఏ, దానికి అప్లై అవ్వలేదు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే అప్లై అయ్యింది కానీ ఇన్లైన్ స్టైల్స్ ఓవర్ రైట్ చేసినాయి. అది ఇన్లైన్ స్టైల్స్ ఓవర్ రైట్ చేసినాయి. అది కావాలంటే చూడండి, ప్రత్యేకంగా వేరే రాసుకోవచ్చు. ఇంకా టెక్స్ట్ అలైన్ సెంటర్ చూడండి, సెంటర్కి వెళ్ళింది. ఇది కూడా వెళ్ళింది వీటితో పాటు ఇది కూడా వెళ్ళింది. బట్ వీటికి అప్లై అయినట్టు పింక్ కలర్ దీనికి ఎందుకు అప్లై అవ్వలేదు అంటే అప్లై అయ్యింది కానీ దాన్ని ఇన్లైన్ స్టైల్స్ ఓవర్ రైట్ చేసినాయి. ఇవి జస్ట్ లైక్ వాటర్ ఫాల్ మెథడ్, లాగా పైనుంచి కిందకి, పైన అప్లై అయింది దాని కింద ఉన్నది ఓవర్ రైట్ అవుతుంది, దాని కింద ఉన్నది ఇంకా ఓవర్ రైట్ అవుతుంది. ఓకే, టాప్ లో రాసాము, బాటమ్ లో చేంజ్ చేసాం మళ్ళా స్టైల్ ని. ఇక్కడ కలర్ ఈజ్ ఈక్వల్ హాట్ పింక్ అన్నాం, ఇక్కడ కలర్ ఈజ్ ఈక్వల్ టమోటో అన్నాం. అందుకని ఫైనల్ గా ఇన్లైన్ లో ఉన్నవి మాత్రమే అప్లై అవుతాయి. అందుకే ఇన్లైన్ స్టైల్స్ వెరీ పవర్ఫుల్ అన్నాను నేను మీకు, వెరీ పవర్ఫుల్ అన్నాను. ఎందుకంటే ఫైనల్ గా అవే అప్లై అయ్యేది, దానిపైన ఏం రాసినాయో అవి పని చేయవు, ఓవర్ రైట్ అయిపోతాయి. ఓకే, సో దీనికి ప్రత్యేకంగా ఉండే స్టైల్ ని నేను ఇన్లైన్ రాస్తున్నాను. కామన్ స్టైల్స్ ని ఎంబెడ్ లో రాస్తున్నాను. కామన్ స్టైల్ ఏంటి? అన్నిటికీ సెంట్రల్ అలైన్మెంట్, అన్ని సెంటర్ లో ఉండాలనుకోండి, అని నేను కామన్ రాశాను. కలర్ దీనికి స్పెషల్ గా ఉండాలి అనుకోండి, వీటికి ఇచ్చే కలర్ కాకుండా స్పెషల్ గా ఉండాలనుకోండి, దాన్ని ఇన్లైన్ లో రాసుకున్నాను. రాసేసాను, సరిపోయింది. ఓకే, నాకు కలర్ దీనికి పింక్ కలరే కావాలనుకోండి, దీనికి కూడా అప్పుడు ఏం చేయాలి? ఇన్లైన్ లో నువ్వు రాసిన కలర్ రిమూవ్ చేయాలి. ప్రాపర్టీని రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఇన్లైన్ లో కలర్ లేదు కదా, ఇప్పుడు పైనుంచి వచ్చిన కలర్ అంటే ఎంబెడ్ నుంచి హెడ్ లో నుంచి వచ్చిన కలర్ అప్లై అవుతుంది. చూడండి దానికి కూడా ఈ కలర్ అప్లై అయింది. ఇంతకుముందు అప్లై అయింది, టమాటో కలర్ ఓవర్ రైట్ చేసింది. ఇప్పుడు ఫాంట్ సైజ్ అలా ఉంది, దానికి స్పెషల్ గా ఉంది. ఇన్లైన్ లో రాసాం కాబట్టి అండర్లైన్ ఇన్లైన్ లో రాసాం కాబట్టి నాకు స్పెషల్ గా ఉంది. ఓకే, ఇన్లైన్ స్టైల్స్ వెరీ పవర్ఫుల్, ఫైనల్ గా అవి అప్లై అవుతాయి దేనికైనా. ఇవి సెకండ్ లెవెల్ స్టైల్స్. ఇవి వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆ డాక్యుమెంట్ లో ఉన్న వాటి అన్నిటికీ అప్లై చేయొచ్చు. హెడ్డింగ్ 1 అన్నిటికీ అప్లై చేయొచ్చు కదా ఈజీగా. అది దీనివల్ల అడ్వాంటేజ్, అన్నిటికీ అప్లై చేయొచ్చు. ఓకే, స్పెషల్ గా రాయాలి అంటే ఇన్లైన్ స్టైల్స్ బెటర్. ఇన్లైన్ స్టైల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? పైన ఇంకేం రాసినా వాటిని ఓవర్ రైట్ చేసేయచ్చు. అనుకున్నది చేయొచ్చు. చూడండి, పైన ఏ కలర్ ఉంది, కింద మనం ఇంతకుముందు టమాటో కలర్ అప్లై చేసాం కదా, అలా చేయొచ్చు. ఇది 2 మెథడ్స్, 2 రకాలుగా స్టైల్స్ రాయొచ్చు కదా. 2 కూడా సమ్ టైమ్స్ ఇబ్బందే. ఏంటంటే ఇన్లైన్ స్టైల్స్ ఎక్కువైనప్పుడు రీడబుల్ గా ఉండదు. అదే విధంగా ఈ స్టైల్స్ కూడా ఇక్కడ మనకి స్టైల్స్ అనేవి చాలా వస్తాయి. డాక్యుమెంట్ స్టైల్స్ అంటే చాలా వస్తాయి, 100 లైన్లు వస్తాయి.
అవి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లో ఉంటే అవన్నీ ఏమవుతుంది అంటే మనకి రీడబుల్ గా ఉండదు. హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ కంటెంట్ తక్కువ ఉంటుంది, స్టైల్స్ ఎక్కువైపోతాయి. అందుకని దీన్ని సపరేట్ చేయొచ్చు. దీన్ని సపరేట్ చేస్తే బాగుంటుంది, అంటే సపరేట్ ఫైల్లో రాస్తే బాగుంటుంది. స్టైల్స్ సపరేట్ ఫైల్లో రాస్తే బాగుంటుంది. ఏం ఫైల్ అది? సిఎస్ఎస్ ఫైల్. ఏం ఫైల్ అది? సిఎస్ఎస్ ఫైల్లో రాసుకుంటే బాగుంటుంది. అందుకే నేను థర్డ్ లెవెల్ స్టైల్స్ గురించి, ఐ మీన్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ గురించి చెప్తున్నాను. ఎక్కడ రాయాలి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్? అంది ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్. ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ లో సిఎస్ఎస్ ఫైల్స్ రాయడం కోసం నేను సపరేట్ గా సిఎస్ఎస్ ఫైల్స్ అని ఒక ఫోల్డర్ పెట్టాను. దాంట్లో రాసుకుంటే బాగుంటుంది, అన్ని మిక్స్ కాకుండా ఉంటాయి. అది పద్ధతి అనమాట. చెప్పాను మీకు, ప్రాజెక్ట్ ఫోల్డర్ పెట్టినప్పుడు దాంట్లో దానికి అవసరమైన డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఫైల్స్, వీటన్నిటికీ సపరేట్ ఫైల్స్ పెట్టుకోవాలని చెప్పాను. అదే ఇది. ఓకే, సిఎస్ఎస్ ఫైల్స్ లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. న్యూ ఫైల్, ఈరోజు క్లాస్ ఫైల్ CLA క్లాస్ 07 డాట్ ఎక్స్టెన్షన్ ఏంటి? CSS. HTML కి HTML, CSS కి CSS. yes, ఇక్కడ మనం స్టైల్స్ రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ స్టైల్స్ రాయాలి అంటే స్టైల్ అనే అట్రిబ్యూట్, స్టైల్ అనే ట్యాగ్ ఏం వాడకూడదు. ఇది సిఎస్ఎస్ ఫైల్, స్టైల్స్ ఫైలే. మిగతా ట్యాగ్స్ తో మనకు పని లేదు. డైరెక్ట్ గా సెలెక్టర్ ని యూజ్ చేసుకుంటాం, సెలెక్టర్ రాస్తాం. ఇక్కడ ఏం చేస్తానంటే H1 అనే ట్యాగ్ ని తీసుకుంటున్నా. H1 అనే సెలెక్టర్, దాంట్లో కొన్ని స్టైల్స్ రాస్తున్నాం. ఏంటి? కలర్, గ్రీన్, లైట్ గ్రీన్ ఎల్లో పెడదాం. చూడండి, అప్లై కాల. ఇది అప్లై కాకపోవడానికి రీజన్స్ ఉన్నాయి చెప్తా. ఇంకోటి కూడా రాస్తా. ఏంటి? ఫాంట్ ఫ్యామిలీ ఆర్ ఫాంట్ వెయిట్ అవసరం లేదు. ఫాంట్ ఫ్యామిలీ ఇక్కడ కొరియర్ న్యూ ఆర్ ఓకే, టైమ్స్ న్యూ రోమన్ కొరియర్ వద్దు. ఓకే, కొరియర్ న్యూ పెడదాం. కొరియర్ న్యూ ఫాంట్ ఫ్యామిలీ. సో అయినా అప్లై కాల. ఎందుకని అప్లై కాలేదు తెలుసా? ఈ సిఎస్ఎస్ ఫైల్ కి, HTML ఫైల్ కి లింక్ ఏంటి, సంబంధం ఏంటి రెండింటికి? అందుకనే అప్లై కాల. దాని గురించి మనం ఏం చేయాలి అంటే ఈ రెండింటికి లింక్, ఐ మీన్ HTML ఫైల్ కి CSS ని లింక్ చేయాలి. లింక్ చేయడం కోసం ఈ హెడ్ లో లింక్ అనే ట్యాగ్ ని యూజ్ చేయాలి. లింక్ అనే ట్యాగ్ ని యూజ్ చేసి రిలేషన్ స్టైల్ షీట్ బై డిఫాల్ట్ వస్తుంది. href లో అడ్రస్ ఏంటి? CSS ఫైల్స్ /class7.css. CSS ఫైల్స్ అనేది ఏంటి? ఫోల్డర్ నేమ్, సబ్ ఫోల్డర్. దానికి ముందు స్లాష్ అలాంటివి ఇవ్వకూడదు, ఎందుకంటే ఇది లోకల్ పాత్. ఇది వెబ్ పాత్ అయితే, సర్వర్ పాత్ అయితే అలా ఇస్తాం. ఇది లోకల్ పాత్. ఇది /ఫైల్ నేమ్ ఇంక్లూడింగ్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఫాంట్ ఫ్యామిలీ మారిపోయింది, చూడండి. ఫాంట్ స్టైల్ మారిపోయింది చూడండి. ఇవి అప్లై అయినాయి. ఓకే, ఈసారి నాకు ఇది వద్దు, ఈ ఫాంట్ ఫ్యామిలీ వద్దు, నాకు వేరే ఫాంట్ ఫ్యామిలీ ఓకే ఏదో ఉంది చూడండి. అదర్ ఫాంట్ ఫ్యామిలీ ఇచ్చాను నేను. వేరే ఫాంట్ ఫ్యామిలీ ఇచ్చాను. కోర్స్ కలర్ కూడా అప్లై అయింది దానికి. ఈ హాట్ పింక్ అప్లై అవ్వకుండా, ఎందుకంటే దానికి ఆ ఫాంట్ లేనట్టుంది. అందుకని అది ఎట్లా ఇదైపోయింది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇస్తాను నేను, సంథింగ్ టైమ్స్ న్యూ రోమన్. చూడండి, ఇలా ఇచ్చాను. ఓకే, నేను ఫాంట్ ఫ్యామిలీ తీసేస్తున్నాను. నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది ఎందుకు అప్లై అయింది? ఇక్కడ తేడా జరిగిందా? ఇదేమో స్టైల్.
ఓకే. సో పింక్, ఇది హార్ట్ పింక్ ఇక్కడ ఇచ్చాం మనం. ఇది అప్లై అవుతుంది. సో ఫైనల్ గా ఇది అప్లై అవుతుంది. ఫస్ట్ దానికి కలర్ మార్చుతాను. కలర్ సంథింగ్ ఇండిగో, ఇండిగో కలర్ వచ్చింది. నేను ఇది ఇచ్చాను, మిగతా కూడా అది ఇచ్చింది. ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్స్ కి కలర్ గ్రీన్ ఎల్లో ఇచ్చాను. బట్ దీనికి అప్లై అయింది కానీ, వీటికి అన్నిటికి అప్లై అయింది కానీ దీనికి అప్లై కాలేదు చూడండి. ఎందుకంటే ఇన్లైన్ స్టైల్స్ అనేవి ఓవర్ రైట్ చేస్తాయి. పైనుంచి వచ్చే స్టైల్స్ ని ఇన్లైన్ స్టైల్స్ అనేవి ఓవర్ రైట్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓవర్ రైట్ చేస్తాయి. ఓకే. సో ఇప్పుడు చూడండి, మనము ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ లో రాసిన స్టైల్స్ అప్లై అవుతున్నాయి ఫైనల్ గా. ఐ మీన్ అప్లై అయినాయి. ఫైనల్ గా అప్లై అయ్యేది మాత్రం ఇన్లైన్ స్టైల్స్ ఫైనల్ గా అప్లై అయ్యేది. ఇది ఇన్లైన్ స్టైల్ రాశాను, అవే ఫైనల్ గా అప్లై అయినాయి. ఫైనల్ గా అవే అప్లై అయినాయి. నేను ఇక్కడ ఫాంట్ సైజ్ నేను ఇక్కడ ఒక 15 పెడుతున్నాను, తగ్గిస్తున్నాను. 15 పిక్సెల్స్. ఇప్పుడు చూడండి, కింద వీటికి 15 పిక్సెల్స్ అయింది కానీ దీనికి మాత్రం అవ్వలేదు. ఎందుకంటే దానికి ఇన్లైన్ లో స్టైల్స్ రాసున్నాయి, అందుకే దానికి అప్లై కాలేదు. ఓకే. ఇలా మనం రకరకాలుగా, ఐ మీన్ 3 రకాలుగా 3 లొకేషన్స్ లో స్టైల్స్ రాసుకోవచ్చు. ఒకటి ఇన్లైన్, అవి వెరీ పవర్ఫుల్ ఇన్లైన్, అండ్ ఎంబెడ్ ఇలా కూడా రాసుకోవచ్చు, అండ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ ఇలా కూడా రాసుకోవచ్చు. ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే ఈ స్టైల్స్ ని ఆ డాక్యుమెంట్కే కాకుండా n నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్, వేరే డాక్యుమెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు లింక్ చేసుకొని. ఈ స్టైల్స్ ని n నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ కి లింక్ చేసుకొని వాడుకోవచ్చు. అంటే మనం ఏదైనా కొన్ని స్టైల్స్ రాసి పెట్టుకుంటే మళ్ళా స్టైల్స్ మనం రాసుకోవాల్సిన అవసరం లేదు మిగతా డాక్యుమెంట్స్ కోసం. దీన్ని వాడుకోవచ్చు. ఏదైనా చిన్న మార్పులు కావాలంటే ఇన్లైన్ లో రాసుకోవచ్చు. ఓకే. అందుకే చాలా యూజ్ఫుల్ ఈ విధంగా స్టైల్స్ రాసుకోవడం వలన. ఒక వెబ్ డిజైనింగ్ ఒక వెబ్సైట్ డిజైన్ చేయడానికి ఒక 10 days టైం పడుతుంది, లేదా 10 hours టైం పడుతుంది అనుకుంటే, 10 hours టైం పడుతుంది అనుకుంటే ఆ 10 hours లో HTML అండ్ CSS రెండింటితోటి 10 hours లో ఒక వెబ్సైట్ తయారు చేద్దాం అనుకుంటే, ½ hour HTML అండ్ more than 8 hours CSS తీసుకుంటుంది టైం. అంటే CSS కి ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకని మనము రెగ్యులర్ గా మనము ఇలా వెబ్ డెవలప్మెంట్ చేస్తుంటాం, వెబ్సైట్స్ తయారు చేస్తుంటాం అనుకుంటే ఇలా స్టైల్స్ లైబ్రరీ తయారు చేసుకోవడం బెటర్. అంటే ఇలా స్టైల్స్ రాసి పెట్టుకొని ఒక ఫోల్డర్ లో స్టోర్ చేసుకుంటాం బెటర్. వాటిని అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే అప్పుడు ఏం చేయాలి తెలుసా? నీట్ గా క్లాసెస్ అని ఉంటాయి. నెక్స్ట్ చెప్తాను మీకు క్లాస్ నేమ్స్. ఆ క్లాస్ నేమ్స్ నీట్ గా నువ్వు డిజైన్ చేసుకుంటే ఈజీగా నువ్వు ఉపయోగించుకోవచ్చు అనమాట మిగతా డాక్యుమెంట్స్ కూడా స్టైల్స్ ని. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు సిఎస్ఎస్ ని 3 చోట్ల రాసుకోవచ్చు. ఎక్స్టర్నల్ గా రాసుకొని అప్లై చేయొచ్చు, లింక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అలా కాకుండా ఎంబెడెడ్ చేసుకోవచ్చు, అలా కాకుండా ఇన్లైన్ కూడా రాసుకోవచ్చు. సో ఎక్స్టర్నల్ గా రాయటం వలన అడ్వాంటేజ్ ఏంటి? ఎన్ని డాక్యుమెంట్స్ కైనా వీటిని లింక్ చేసుకొని వాడుకోవచ్చు. ఎంబెడెడ్ చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? డాక్యుమెంట్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కి ఒకేసారి అప్లై చేయొచ్చు, ఒక అడ్వాంటేజ్. అండ్ ఇన్లైన్ రాయటం వలన అడ్వాంటేజ్ ఏంటి? స్పెషల్ గా ఆ ఎలిమెంట్ కి స్టైల్స్ రాసుకోవచ్చు. ఇన్లైన్ లో స్పెషల్ గా ఆ ఎలిమెంట్ కి స్టైల్స్ రాసుకోవచ్చు. ఎంబెడ్ చేయడం వలన ఆ డాక్యుమెంట్ కి స్పెషల్ గా డాక్యుమెంట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ మనము కామన్ గా స్టైల్స్ రాసుకోవచ్చు. అది ఆ డాక్యుమెంట్ కి మాత్రమే. ఇక్కడ రాసేవి ఈ డాక్యుమెంట్స్ కి మాత్రమే ఉపయోగపడతాయి. ఈ డాక్యుమెంట్ లో ఉన్న అన్నిటికీ ఒకేసారి అప్లై చేసేయచ్చు. ఓకే. అండ్ ఎక్స్టర్నల్ చేయడం వలన ఇది ఎన్ని డాక్యుమెంట్స్ కైనా వాడుకోవచ్చు. అది ఈ మూడింటికి
డిఫరెన్స్, ఈ మూడిటికి డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్ సెలెక్టర్. క్లాస్ మనము ఇంతవరకు ఐడి అండ్ ఐడి సెలెక్టర్ అండ్ ఎలిమెంట్ సెలెక్టర్స్ ని మనం ఇప్పటి వరకు వాడాం. ఐడి అండ్ ఎలిమెంట్ మనం ఎక్స్టర్నల్ తీసుకుందాం, అవసరమైతే ఇలా ఇంటర్నల్ వాడుకుందాం. నేను అప్పుడు దాకా దీన్ని తీసేస్తాను, ఇది మనకు అవసరం లేదు. ఓకే, సో నేను ఇంకొకటి ఏంటంటే ఇన్లైన్ కూడా తీసేస్తాను, నాకు అర్థమైపోయింది కదా, ఇంకా అవసరం లేదు. ఇన్లైన్ స్టైల్స్ కూడా తీసేస్తాను, దీనికి కూడా కొంచెం డిస్టర్బెన్స్ అంతే. HTML క్లియర్గా ఉండదు అంతే. ఓకే, సో ఇలా ఉంది. ఇప్పుడు ఈ స్టైల్స్ అప్లై అయినాయి. దీంట్లో H1 కి అప్లై చేశాను. కలర్ కొంచెం వేరే దిద్దాం, ఈ కలర్ కాకుండా. సో కలర్ నేమ్ వేరే దిద్దాం, కొంచెం కాలేదు. రెడ్ కలర్ ఇచ్చేద్దాం. ఓకే, గుడ్. సో ఫాంట్ సైజ్ 25 ఇలా ఇచ్చాను. ఓకే, ఇది అన్ని H1s అన్నిటికీ అప్లై అయిపోయింది. అది అన్ని H1s కి అప్లై అయింది. ఇలా ఇవ్వకూడదు, సమ్ టైమ్స్ ప్రాబ్లం అవుతుంది, సమ్ టైమ్స్ హెల్ప్ అవుతుంది. ఓకే, స్పెషల్ గా నేను దీనికి మాత్రమే యూజ్ చేయాలి అంటే ఏం చేశాను, నేను దానికి ఐడి పెట్టాను. ముందు దీనికి ఐడి పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ముందు దీనికి ఐడి పెట్టుకోవాలి, ఐడి పెట్టుకోవాలి ఒక ఎలిమెంట్ కి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఐడి పెట్టుకున్నాను, నేను ఐడి 01 అని పెట్టాను, ఊరికే ఐడి 01 అని పెట్టాను. ఇప్పుడు నేను ఇక్కడ స్టైల్స్ దానికి రాసుకుంటాను. ఐడీస్ ని ట్యాగ్ చేయాలి అంటే యాష్ ట్యాగ్ చేసుకోవాలి. యాష్ ఐడి 01 అని చెప్పేసి ఇలా రాసుకొని దీంట్లో మనం స్పెషల్ గా సెట్ చేసుకోవచ్చు. ఫాంట్ కలర్ కాదు కదా, ఓన్లీ కలర్ బ్లూ అని పెట్టాను. చూడండి, దీనికి ప్రత్యేకంగా స్టైల్ అప్లై అయింది. మిగతా వాటికి వేరే ఉంది. హెడ్డింగ్స్ అన్నిటికి ఇచ్చాం, బట్ దీనికి స్పెషల్ గా ఇచ్చాం. ఫాంట్ సైజ్ 45 పిక్సెల్స్ ఇలా స్పెషల్ గా దానికి ఇచ్చాం. మిగతా అన్నిటికి వేరే ఉన్నాయి, దానికి స్పెషల్ గా ఇచ్చాం ఐడి సెలెక్టర్ తోటి. ఇలా కాకుండా ఇంకోటి క్లాస్ సెలెక్టర్ ఉంది. క్లాస్, ఇలా మనము ఏదైనా క్లాసెస్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అవి ఏం చేస్తామంటే ముందు క్లాస్ రాసుకుంటాం, స్టైల్స్ రాసుకుంటాం, తర్వాత వాటిని యూజ్ చేసుకుంటాం. అడ్వాంటేజ్ అంటే ఒక క్లాస్ ని ఎన్నిటికైనా యూజ్ చేయొచ్చు, ఒక ఎలిమెంట్ కి ఎన్ని క్లాస్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తానంటే డాట్ హెడ్ H1_1 అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాను. నేను ఒక క్లాసు H1.H1, ఈ క్లాస్ నేమ్ ఇది. కొన్ని స్టైల్స్ రాసుకుంటున్నా. ఏంటి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో, అండ్ యాడింగ్ 10 pixels, font size 25 pixels, cursor పాయింటర్, ఇలా కొన్ని స్టైల్స్ రాసుకున్నాను. హెడ్డింగ్స్ కోసం ఒక కొన్ని స్టైల్స్ రాసుకున్నాం. ఓకే, నేను ఇంకొకటి హెడ్డింగ్స్ కోసం ఇంకొక స్టైల్ రాసుకున్నాం. ఇది .H1_, ఓకే, ఏం ఎఫెక్ట్ ఇద్దాం దీనికి, షాడో ఎఫెక్ట్ ఇద్దాం. మీకేం స్టైల్స్ నేర్పిస్తున్న స్టైల్స్ కాదు, గుర్తుపెట్టుకోండి.
సెలెక్టర్స్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ రాసే స్టైల్స్ మీద మీరు ఫోకస్ చేయొద్దు. ఎందుకంటే మీరు కన్ఫ్యూజన్ అనమాట. వాటి మీద ఫోకస్ చేయొద్దు. నేను డిఫరెంట్ స్టైల్ రాస్తున్నాను మాత్రం అనుకోండి. ఓకే. ఇక్కడ టెక్స్ట్ షాడో లేదా బాక్స్ షాడో వచ్చేసి 5 పిక్సెల్ 5 పిక్సెల్ RGB 0,0,0 RGBA, 0.2 ఇలా సంథింగ్ స్పెషల్ ఎఫెక్ట్ రాశారు. ఇవేవి దీనికి అప్లై అవ్వవు. ఎందుకంటే జస్ట్ నేను రాసుకున్నాను వీటిని అప్లై చేయలేదు. వీటిని అప్లై చేయాలి అంటే ఈ క్లాసెస్ ని అప్లై చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బనానాకి ఆ క్లాసెస్ అప్లై చేయాలి అంటే ఈ బనానా హెడ్ లో ఇక్కడికి వచ్చి క్లాస్ డాట్ పెట్టకూడదు. h1_1 అనే క్లాస్ ని అప్లై చేస్తున్నాం. చూడండి బనానా ఏమవుతుందో సేవ్ కొడితే సేవ్. చూడండి దానికి సంథింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది, దానికి ఒక కలర్ వచ్చింది, సంథింగ్ టెక్స్ట్ కలర్, ఇలా ఇవన్నీ వచ్చేసినాయి. ఓకే, కలర్ కూడా వేరేది మారుద్దామా? టెక్స్ట్ కలర్ వేరేది పెడదాం. టెక్స్ట్ కలర్ రెడ్. ఇలా సరే, రెడ్ ఆల్రెడీ ఉంది కదా, రెడ్ గ్రీన్ ఇలా స్పెషల్ గా అప్లై అయ్యింది దీనికి. నేను చూడండి గ్రేప్స్ కి వేస్తానంటే వేరే క్లాస్ అప్లై చేస్తున్నాను. గ్రేప్స్ కి వేరే క్లాస్ అప్లై చేస్తున్నాను. క్లాస్ h1_1_ స్టైల్స్. ఇది షాడో. ఇప్పుడు నాకు షాడో వచ్చింది, దానికి షాడో వచ్చింది కింద, బాక్స్ షాడో వచ్చింది, దానికి చిన్న బాక్స్ షాడో వచ్చింది దానికి. ఓకే, సింగిల్ షాడో పెట్టాను దానికి నేను, బాక్స్ షాడో. లేదంటే డబుల్ షాడో పెడతా. డబుల్ షాడో అటు సైడ్ మైనస్ చెప్పేసి ఇది బ్లాక్ కాకుండా లైటింగ్ ఆ సైడ్ నుంచి పడుతుంది కదా, వైట్ షాడో ఇలా. ఓకే, ఏం రాలేదు, ఇంకా లైటింగ్ బాగా రాలేదు. కారణం ఏంటంటే బాడీ కూడా మనకి వైట్ కలర్ లో ఉంది కాబట్టి అది మనకు సరిగా కనపడలేదు బాడీ కూడా. అందుకని ఇప్పుడు ఏం చేస్తానంటే బాడీ కలర్ మారుస్తా. బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ మరీ ఎక్కువైనట్టుంది, కొంచెం తగ్గిద్దాం. అలానే ఉండాలి, అలానే ఉంటే షాడో బాగా కనపడింది. చూడండి షాడో ఎలా వచ్చిందో. ఓకే, అయినా కింద షాడో. అండ్ దీనికి ఇంకా కొన్ని అదర్ సెట్టింగ్స్ ఇస్తున్నాను నేను. ఓకే, ఇలా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, క్లాసెస్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒకే దానికి 2 క్లాసులు కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ నేను హెడింగ్ 1 కి ఒక క్లాస్ యూజ్ చేశా. షాడో క్లాస్ కూడా వాడాలనుకోండి, స్పేస్ ఇచ్చి h1 ఈ షాడో యూజ్ చేస్తే చూడండి దానికి షాడో వచ్చింది. జాగ్రత్తగా గమనిస్తే దానికి షాడో వచ్చింది. ఇంతకుముందు దానికి షాడో లేదు. చూడండి కింద లైట్ గా మీకు కనిపిస్తుంది షాడో నీట్ గా, జస్ట్ ఒక కార్డ్ పీస్ లాగా. లేదంటే ఓపెన్ చేద్దాం.
విడ్త్ కూడా ఈ షాడోతో పాటు సమ్ విడ్త్ కూడా సెట్ చేద్దాం. ఇప్పుడు షాడో మీకు క్లియర్ కనపడుతుంది. విడ్త్ అని చెప్పేసి ఒక 250 పిక్సెల్స్ విడ్త్. ఓకే, 250 పిక్సెల్స్ ఎక్కువ ఉంటుంది. 150 పిక్సెల్స్. ఎస్, ఇప్పుడు చూడండి ఈ షాడో బాగా కనపడుతుంది. షాడో బాగా నీట్ గా కనపడుతుంది. దీనికి కూడా షాడో వచ్చింది. ఇప్పుడు దీనికి షాడో తీసేసాను అనుకోండి, స్టైల్స్ క్లాస్ చూడండి నార్మల్ గా ఉంది. షాడో ఇచ్చాను అనుకోండి, చూడండి స్పెషల్ గా ఉంది. షాడో జస్ట్ లైక్ ఒక కార్డ్ పీస్ లాగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ క్లాసెస్ దేనికైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు పారాగ్రాఫ్ కూడా వాడుకోవచ్చు. చూడండి పారాగ్రాఫ్ కూడా నేను వాడతాను. క్లాస్ ఒకటే వాడతాను. H1_1_s షాడో వాడుతున్నాను నేను. షాడో అయింది. అఫ్ కోర్స్ ఆ క్లాస్ లో స్టైల్ విడ్త్ కూడా ఉంది. విడ్త్ కూడా మనకి ఉందన్నమాట. అందుకని అలా వచ్చింది. ప్యాడింగ్ లేదు అందుకే అది రాలేదు. దీనికి ప్యాడింగ్ కూడా పెట్టామనుకోండి, ప్యాడింగ్ 10 పిక్సెల్స్ ప్యాడింగ్ కొంచెం మనకి ఇలా నీట్ గా సెట్ అయిపోతుంది. ఇలా చూడండి పారాగ్రాఫ్ కూడా క్లాస్ ని యూజ్ చేశాను. అంటే ఒక క్లాస్ ని ఎన్ని ఎలిమెంట్స్ కైనా వాడుకోవచ్చు. ఆ క్లాస్ స్టైల్స్ ని వాడుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఒకే ఎలిమెంట్ కి n నంబర్ ఆఫ్ క్లాసెస్ ని యాడ్ చేయొచ్చు. దీనికి కూడా రెండో క్లాస్ కూడా యాడ్ చేస్తాను. చూడండి ఏంటది, H1_1 కలర్ వస్తుంది. చూడండి కలర్, దీనికి కూడా కలర్ వచ్చేసింది. ఓకే, ఇలా స్టైల్స్. సో ఇలా ఎక్స్టర్నల్ గా స్టైల్ షీట్స్ తయారు చేసుకొని ఇలా క్లాసెస్ మీనింగ్ఫుల్ క్లాసెస్ పెట్టుకొని, ఇక్కడ చూడండి నేను H1 ఇలా ఉంది కదా, నేను దీన్ని కాపీ చేసుకొని ఈ రెండింటిని దీన్ని కాపీ చేసుకొని నేను ఇంకొక ఫ్లేవర్ తయారు చేస్తాను. ఇంకొక ఫ్లేవర్ ఏంటంటే అది ఎల్లో బ్యాక్గ్రౌండ్ కాకుండా సంథింగ్ ఇలా తీసుకుంటున్నా. అండ్ ఇది గ్రీన్ కాకుండా సంథింగ్ ఇలా తీసుకుంటున్నా. ఓకే, సో మిగతా ఓకే అలా ఉండేవండి. ఇది నేను దీనికి నేమ్ మారుస్తున్నాను. అండర్ స్కోర్ పింక్ అని పెడుతున్నాను. పింక్ ఫ్లేవర్, పింక్ అని పెట్టుకుంటున్నాను డైరెక్ట్. ఇలా ఉంది. ఇది ఇంకో క్లాస్, ఇది ఇంకో క్లాస్. ఇప్పుడు నేను దీనికి మ్యాంగో లాస్ట్ లో ఉంది కదా, గ్రేప్స్ అండ్ మ్యాంగో కనిపించట్లేదు. మ్యాంగో దాని కిందది. దానికోసం నేను ఇంకా కొన్ని ఇక్కడ వేరే ఇంకేమైనా పెడతాను. ఇప్పుడు మనం స్క్రోల్ అవుతుంది. ఇక్కడ ఈ ఫస్ట్ మ్యాంగోకి క్లాస్ వేరేది యూజ్ చేస్తాను. క్లాస్ H1_1_ ఏంటది, ఇంకా యూజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి అది వేరే స్టైల్స్ వచ్చిందండి, వేరే షేడ్ వచ్చింది. దీనికి ఇంకొక స్టైల్ షేడింగ్ సంబంధించింది. H1_1_s అన్నాను అనుకోండి, షేడింగ్ వచ్చింది. దీనికి కూడా షేడింగ్ వచ్చింది. ఇలా n నెంబర్ ఆఫ్ స్టైల్స్ రాసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, అంటే క్లాస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఒక క్లాస్ లో రాసుకున్న స్టైల్స్ ని ఎన్ని ఎలిమెంట్స్ కైనా వాడుకోవచ్చు. ఒక క్లాస్ స్టైల్స్ ని ఎన్ని ఎలిమెంట్స్ కైనా వాడుకోవచ్చు. అండ్ ఒక ఎలిమెంట్ కి ఎన్ని క్లాసెస్ నైనా అప్లై చేయొచ్చు. దాని గురించి మనం క్లాసెస్ ని వాడుకుంటాం. ఐడీస్ ని ఎందుకు వాడతాం?
స్పెషల్ గా ఒక ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయడానికి, అది స్టైల్స్ కోసమైనా వేరే దేనికోసమైనా, స్క్రిప్టింగ్ కోసమైనా స్పెషల్ గా ఒక ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయడం కోసం ఐడీస్ ని యూజ్ చేస్తాం. క్లాసెస్ అయితే స్టైల్స్ ని, బల్క్ స్టైల్స్ ని అప్లై చేసుకోవడం కోసం, నంబర్ ఆఫ్ స్టైల్స్ ని అప్లై చేయడం కోసం, లేదా నంబర్ ఆఫ్ క్లాస్ స్టైల్స్ ని అప్లై చేయడం కోసం మనం క్లాసెస్ ని యూజ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ ఎలిమెంట్స్ ని ఐడెంటిఫై చేయడానికి కూడా క్లాసెస్ ని యూజ్ చేస్తాం. ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయడానికి ఐడినే కాకుండా క్లాస్ కూడా వాడతాం, క్లాస్ కూడా వాడుకోవచ్చు. బట్ క్లాసెస్ జనరల్ గా మనం ఇలా స్టైల్స్ ని ఈ విధంగా మనం ఇప్పుడు చెప్పిన విధంగా అప్లై చేయడం కోసం యూజ్ చేసుకుంటాం. స్టైల్స్ ని క్లాసెస్ రాసుకుంటాం. ఓకే, అది ఓకే. సో అది మనకి క్లాస్ సెలెక్టర్, ఇదే క్లాస్ సెలెక్టర్. So you can also specify that only specific HTML element should be affected by a class. Okay. మనం క్లాస్ ని చాలా వాటికి మనం అప్లై చేసుకుంటున్నాం, చాలా వాటికి అప్లై చేస్తున్నాం. బట్ క్లాస్ రాసుకునేటప్పుడు ఆ స్టైల్స్ రాసుకునేటప్పుడు ప్రత్యేకంగా దానికోసం మాత్రం, ఐ మీన్ స్పెషల్ గా ఒక ఎలిమెంట్ కోసమే అప్లై అవ్వాలి అని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ స్టైల్స్ ని, ఇది ఈ ఎల్లో స్టైల్ ఏదైతే ఉందో హెడ్డింగ్ కి అప్లై చేశాను, పారాగ్రాఫ్ కి అప్లై చేశాను. హెడ్డింగ్ కి అప్లై చేశాను, పారాగ్రాఫ్ కి అప్లై చేశాను. ఎందుకంటే ఆ స్టైల్స్ రెండింటికి నేను ఉపయోగించాను ఆ క్లాస్ ని. అలా కాకుండా అవి ఓన్లీ హెడ్డింగ్ లేదా పారాగ్రాఫ్ కు మాత్రమే అప్లై అవ్వాలి అనుకుంటే ఇక్కడ చూడండి, పీ డాట్ అన్నాను అనుకోండి, పీ డాట్ స్టైల్స్ ఓన్లీ పారాగ్రాఫ్ కు మాత్రమే అప్లై అవుతాయి, ఓన్లీ పారాగ్రాఫ్స్ కు మాత్రమే అవుతాయి. అలా కాకుండా H1 డాట్ అన్నాను అనుకోండి, ఓన్లీ హెడ్డింగ్స్ కి మాత్రమే, H1 హెడ్డింగ్స్ కి మాత్రమే అప్లై అవుతుంది. అలా కూడా మనం ఈ స్టైల్స్ ని, ఐ మీన్ ఈ క్లాస్ ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఇంకోటి ఏం చెప్తున్నాం, HTML ఎలిమెంట్స్ కెన్ ఆల్సో రిఫర్ టు మోర్ దాన్ వన్ క్లాస్. ఒకటి కంటే ఎక్కువ క్లాసెస్ ని మనం యూజ్ చేయొచ్చు HTML ఎలిమెంట్స్ లో. ఓకే, యూనివర్సల్ సెలెక్టర్ గురించి ఆల్రెడీ చెప్పాను మీకు. నెక్స్ట్ గ్రూపింగ్ సెలెక్టర్ అంటే ఒకే స్టైల్స్ ని ఎక్కువ గ్రూప్స్ కి అప్లై చేయాలి అనుకుంటే, ఓకే, నేను ఇక్కడ ఇవన్నీ తీసేస్తాను, ఐ మీన్ మనం ఇక్కడ అప్లై చేసిన క్లాసెస్ అన్ని నేను రిమూవ్ చేస్తున్నాను. క్లాసెస్ ఓకే, అన్ని క్లాసెస్ అని రిమూవ్ చేశాను. ఇక్కడ ఇవన్నీ ఇలా ఉన్నాయి, ఉండి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది కొంచెం మారుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ అది కాకుండా కొంచెం లైట్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ ఈ రెడ్ అనేది ఓన్లీ హెడ్డింగ్స్ మాత్రమే ఇచ్చాను కదా. ఓకే, కోర్స్ యాప్లికి ఇంకా ఎందుకు ఉన్నాయి, ఇక్కడ ఇది ఐడి సెలెక్టర్ ఉంది కాబట్టి ఉంది. సో ఈ ఐడిని కూడా నేను జస్ట్ నేమ్ మారుస్తా, అప్లై అవుతుంది ఇంకా. ఓకే, సో ఇక్కడ నేను ఓన్లీ హెడ్డింగ్స్ కే కాకుండా పారాగ్రాఫ్స్ కూడా ఇదే స్టైల్స్ అప్లై చేయాలనుకోండి, ఇక్కడ ఏం చేయాలి తెలుసా, పీ కామా అని యూజ్ చేయాలి. పీ కామా అంటే పారాగ్రాఫ్స్ కామా H1 కామా ఇంకా అట్లా ఎన్నిటికైనా సరే ఆ స్టైల్స్ ని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ H1 అన్నాం అనుకోండి, అన్ని H1లకు అప్లై అవుతుంది.
అన్ని పారాగ్రాఫ్స్ కూడా సేమ్ స్టైల్స్ కావాలనుకోండి అప్పుడు కామా పెట్టుకోవాలి. మల్టిపుల్ సెలెక్షన్స్ అంటే గ్రూపింగ్ సెలెక్టర్స్. సపరేట్ రాసుకోవడం అంటే టైం వేస్ట్ కదా. ఇట్లా ఈ విధంగా సేమ్ స్టైల్స్ ఉన్నాయి. సేమ్ స్టైల్స్ కోసం ఇన్నిసార్లు రాయడం ఎందుకు? H1 ఒకసారి, H2 ఒకసారి, పారాగ్రాఫ్ ఒకసారి అన్నిటికీ కల్పిస్తే అయిపోయింది. అట్లా అనే గ్రూపింగ్ సెలెక్టర్ అంటారు. అర్థమైంది అనుకుంటున్నాను మీకు అది. ఓకే, సో ఇది ఆల్రెడీ చెప్పాను మీకు. ఇన్లైన్ స్టైల్స్, ఎంబెడెడ్ స్టైల్స్, ఎక్స్టర్నల్ స్టైల్స్. అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? Okay, inline styles are used to apply the unique style rules to an element. Okay, unique style దానికి ప్రత్యేకంగా మనకి ఉపయోగపడుతుంది. స్టైల్ ఓపెన్ ట్యాగ్ లో మనం రాసుకోవచ్చు. ఎంబెడెడ్ స్టైల్ అంటే ఎంబెడెడ్ ఆర్ ఇంటర్నల్ స్టైల్స్ అంటారు వాటిని. ఎంబెడెడ్ ఆర్ ఇంటర్నల్ స్టైల్ షీట్స్ ఓన్లీ ఎఫెక్ట్ ద డాక్యుమెంట్ దే ఆర్ ఎంబెడెడ్ ఇన్. దేంట్లో అయితే రాసామో ఆ డాక్యుమెంట్ కి మాత్రమే అప్లై అవుతాయి. ఎంబెడెడ్ స్టైల్ షీట్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ ద హెడ్ సెక్షన్. ఎంబెడెడ్ స్టైల్స్ using style tag. The head lo matrame use cheyali. You can define any number of style elements inside the head section lo venaina use chesukochu styles head lone. And external style sheets can be linked to an HTML document using the link tag తో ఇలా చేసుకోవచ్చు. అండ్ వీ కెన్ లింక్ n number of sheets also. ఓకే, సో నెక్స్ట్ ఇంపోర్ట్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ కూడా ఉంది. ఇంపోర్ట్ చేసుకునే పద్ధతి ఉంది, అది తర్వాత చెప్తాను మీకు. ఓకే, సో క్లాస్ అనే అట్రిబ్యూట్ గురించి మనము చెప్తున్నాం. క్లాస్ ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే ఓకే, సో ఇది మనకి మెయిన్గా. కాకపోతే ఇంకా కలర్స్ ఉన్నాయి, రకరకాల కలర్స్ ఉన్నాయి. ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఒకసారి మనం చెప్దాం. ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మళ్ళా ఏంటి, okay madam, how hi sir, what is this? No, not like that. I don't know why you are asking. The only faculty notes adi em doubts untadu ante. Okay, ఓకే, సో మళ్ళీ ఒకసారి నేను క్లియర్ చేస్తాను. ఇది వేరే డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. సో ఇంతకుముందు మనం ఒక నిమిషం మీకు ఐ ఫ్రేమ్ కాదు, ఇక్కడైనా బుక్ మార్క్ చెప్పాను నేను మీకు. బుక్ మార్క్స్, ఎస్ బుక్ మార్క్స్, దిస్ ఇస్ బుక్ మార్క్స్, ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇక్కడ ఇది కాదు, దిస్ వన్. సెలెక్ట్ ఆల్, కాపీ. ఈరోజు ఫైల్లోనే వేస్తానంటే సెలెక్ట్ ఆల్ కాపీ చేసిన దాన్ని వద్దు, అట్లా వద్దు. బాడీ మాత్రమే కాపీ చేసుకుందాం. టేబుల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, ఉన్నాయి. సో ఇలా అన్నిటి నేను ఇలా కాపీ చేశాను. క్లోజ్. ఈ బాడీలో ఇవన్నీ తీసేసి నేను అది చేస్తాను. జస్ట్ ఓకే, ఒక్కసారి అవుట్పుట్ చూద్దాం. ఇలా ఉంది.
ఓకే. సో, ఇలా ఇవన్నీ ఉన్నాయి. సో, కొంచెం మార్చేద్దాం. కొన్ని స్టైల్ షీట్ గూడా మనం ఎరేజ్ చేస్తాను. స్టైల్స్ కూడా ఎరేజ్ చేస్తున్నాను. స్టైల్స్ అన్నీ తీసేస్తున్నాను. సూపర్. జూమ్ తీసేస్తాను. 125 కరెక్ట్. మీకు కనపడుతది. ప్రాబ్లమ్ లేదు. దీంట్లో స్టార్టింగ్ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. సంథింగ్ ఇమేజ్ ఉంది. నేను దాన్ని ఇమేజ్‌ని కూడా తీసేస్తాను. బ్రేక్స్ ఇవన్నీ కూడా తీసేస్తాను. యెస్. సో, ఇప్పుడు ఇలా ఉంది డాక్యుమెంట్. దీన్ని మనం ఇప్పుడు సెలెక్టర్స్‌ని వీటిని ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాం. సెలెక్టర్స్. ఓకే. ఇప్పుడిక్కడ దీంట్లో యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి యాంకర్స్. ఇక్కడున్నాయి చూడండి. గో టు టాప్ ఉంది. ఇక్కడుంది. ఆ! చాలా యాంకర్స్ ఉన్నాయి. వీటన్నిటిని కొంచెం డిఫరెంట్‌గా ట్రీట్ చేద్దాం వీటిని. ఇవన్నీ యాంకర్ కదా! యాంకర్ ట్యాగ్స్. బట్ చూడండి ఏ ట్యాగ్ ఇలా సెలెక్ట్ చేశాను. దీంట్లో ఎలిమెంట్ తీసుకున్నాను. ఏ ట్యాగ్ ఎలిమెంట్ సెలక్షన్ తీసుకున్నాను వీటిని. ఓకే. ఇప్పుడు టెక్స్ట్ డెకరేషన్ అంటే దాన్ని కూడా అండర్‌లైన్ తీసేస్తున్నాను నేను. అండర్‌లైన్స్ ఉన్నాయి కదా! అండర్‌లైన్ తీసేస్తున్నాను. టెక్స్ట్ డెకరేషన్ అంటారు దాన్ని. తర్వాత మీకు ఎట్లాగో వస్తది రిపీట్ అవుతది. ఇది ఊరికే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నన్ అంటే నాకేమొద్దు అని. అంటే టెక్స్ట్ డెకరేషన్స్ కొన్ని ఉంటాయన్నమాట. ప్రెజెంట్ నాకేమొద్దు. అంటే ఆల్రెడీ అక్కడ బై డిఫాల్ట్ యాంకర్‌కి అండర్‌లైన్ ఉంటుంది. నేను ఇవ్వకుండానే బై డిఫాల్ట్ ఉంటుంది. దాన్ని రిమూవ్ చేస్తాను. చూడండి అండర్‌లైన్స్ పోయినాయి. అండర్‌లైన్స్ పోయినాయి. ఓకే. అండ్ ఫాంట్ సైజ్ ఒక 25 పిక్సెల్స్ పెడతాను. మరి చిన్నగా ఉన్నాయి. యెస్. నీట్‌గా ఉంది. బావుంది. అన్ని యాంకర్ ట్యాగ్స్. ఇక్కడ మీరు పాయింట్ చేయాల్సిందంటే అన్ని యాంకర్ ట్యాగ్స్. అండ్ ఇవి సంథింగ్ లింక్స్ కదా! లింక్స్ కదా! ఇలా హ్యాండ్ సింబల్ వచ్చి ఇలా ఉన్నాయి కదా! వాటిని కొంచెం నేను డెకరేట్ చేస్తాను చూడండి. బ్యాక్‌గ్రౌండ్ కలర్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రే కలరా? గ్రే కలర్ ఎందుకు పెట్టాలి? హాట్ పింక్ అంట. బ్యాక్‌గ్రౌండ్ కలర్ హాట్ పింక్. ఓకే. గుడ్. కలర్ వైట్. గుడ్. అండ్ ఇరుకిరుగ్గా ఉన్నాయి. ప్యాడింగ్ సరౌండింగ్ 10 పిక్సెల్స్. సూపర్. ఇలా ఉదాహరణ ఒకటి ఎక్కేసినాయి కదా! అయి. ఉదాహరణ మీదకి ఇలా ఎక్కేసినాయి. అండ్ ఇవి ఒకదాని కింద ఇలా ఉండడానికి గల కారణం ఏంటి? ప్యాడింగ్ అని కాదు. మనకి ఇక్కడ హెచ్‌టీఎంఎల్ కంటెంట్ కూడా బాగలేదు మనకి. ఇక్కడ బ్రేక్‌లు వాడినాం. ఎక్కువ బ్రేక్స్. ఈ బ్రేక్స్ అవసరం లేదు. ఇప్పుడు సీఎస్ఎస్‌కి బ్రేక్స్ తీసేసాను నేను. పక్కపక్కన వచ్చేస్తాయి ఇప్పుడు. ఇది ఒక సైజ్ చిన్నది ఇలా ఉంది కదా! అందుకని అలా వచ్చినాయి మనకి. ఓకే. ఇలా ఉంది చూడండి. జస్ట్ లైక్ దిస్ మనకి. అండ్ ఈ చిన్నది ఇలా ఉంది కదా! అందుకని అట్లా వచ్చింది. నో ప్రాబ్లమ్. ఓకే. పక్కన పెడదాం. ఈ బ్రేక్స్ కూడా ఇక్కడ సంథింగ్ చాలా ఉన్నాయి. సో, వాటిని కూడా తీసేస్తాను నేను. సో, ఇలా వచ్చేసింది. ఇవన్నీ యాంకర్ ట్యాగ్స్. సో, ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫ్లోట్ స్టూడెంట్స్
సారీ, థ్యాంక్ యూ. ఇప్పుడే ఆగిపోయిందా మైక్? ఎస్, ఫోన్ వచ్చినప్పుడు ఆగిపోయింది. ఎస్ ఎస్, ఓకే, ఇప్పుడు వినపడుతుంది కదా? ఓకే, అలా రిపీట్ చేస్తా. ఇప్పుడు చెప్పింది నేను, ఇప్పుడు చెప్పింది ఏదైతే ఉందో దాన్ని రిపీట్ చేస్తా. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఈ హెడ్డింగ్స్ కి ఐ మీన్ ఈ లింక్స్ ఇవన్నీ హైపర్ లింక్స్ కి హెడ్డింగ్స్ ఇవి. ఇండియా అనేది, ఇండియా హిస్టరీ అనేది ఈ 2 హెడ్డింగ్స్. అన్నిటికీ కామన్ సెట్టింగ్స్ రాశాను నేను. అన్నిటికీ కామన్ సెట్టింగ్స్ రాశాను. కామన్ సెట్టింగ్స్ ఉన్నాయి అన్నిటికీ. ఓకే, కామన్ గా ఉన్న సెట్టింగ్స్ ఇవన్నీ. బట్ హెడ్డింగ్స్ ఇలా ఉంటే బాగుండదు, కొంచెం దానికి స్పెషల్ గా ఉండాలి కదా. అందుకని కొన్ని సెట్టింగ్స్ ని వాటికి ప్రత్యేకంగా ఓవర్ రైట్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తాను చూడండి, ఇక్కడ H1, H2 కి ఏం చేస్తున్నానంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఎల్లో పెడుతున్నాను. గ్రీన్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ కలర్. అండ్ కలర్ వచ్చేసి గ్రీన్ పెడుతున్నాను. ఓకే, అండ్ విడ్త్ వచ్చేసి స్క్రీన్ విడ్త్ వచ్చేసి స్క్రీన్ విడ్త్ అంటే 100% విడ్త్ పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి, ప్రత్యేకంగా ఒక 3 స్టైల్స్ ఇచ్చాను. ఈ హెడ్డింగ్స్ కూడా ఇవన్నీ కామన్ స్టైల్స్ ఉన్నాయి. యాంకర్స్ కి, హెడ్డింగ్స్ కి కామన్ ఇవన్నీ. ఇది స్పెషల్. ఓకే, అట్లా మనము స్టైల్స్ ని షేర్ చేసుకోవచ్చు, మిగతా వాటితో షేర్ చేసుకోవచ్చు. అదే కాకుండా అవన్నీ కూడా దీనికి రాయాలి అంటే చాలా స్టైల్స్ అవుతాయి కదా. అప్పుడు రన్ అవటం కొంచెం సిస్టమ్ కి బర్డన్ అవుతుంది కదా. అందుకని ఆ విధంగా మనం యూజ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ యాంకర్ ట్యాగ్ లో నుంచి H1, H2 చాలా ఎలిమెంట్స్ ని వాడుకున్నాయి. ఏంటి, ఫాంట్ సైజ్ ఒకటి వాడుకుంది, అండ్ ప్యాడింగ్ వాడుకుంది, డిస్ప్లే వాడుకుంది, మార్జిన్ వాడుకుంది, ఇవన్నీ వాడుకుంది. ఓకే, కొన్ని స్పెషల్ గా ఉన్నాయి. అవి కూడా ఇక్కడ రాస్తే ఏమవుతుంది, ఒక 5-6 ప్రాపర్టీస్ ఎక్కువ అవుతాయి, 5-6 డిక్లరేషన్స్ ఎక్కువ అవుతాయి, రిపీట్ అవుతాయి. అలా రిపీటెడ్ ట్యాగ్స్ ని రిపీటెడ్ డిక్లరేషన్స్ ని తగ్గించుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే బర్డన్ తగ్గుతుంది, పేజ్ మీద మిషన్ మీద బర్డన్ తగ్గుతుంది. ఓకే, నువ్వు గ్రూపింగ్ ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. గ్రూపింగ్ సెలెక్టర్స్ ని ఈ విధంగా వాడుకోవచ్చు. ఓకే, అది అఫ్కోర్స్ క్లాసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. క్లాసెస్ కూడా వాటిని క్లాసెస్ ద్వారా కూడా వాటిని అప్లై చేసుకొని n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కి వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటి కోసం రాసిన స్టైల్స్ ఏవి దీనికి అప్లై కావు, దీనికి ఉపయోగపడవు, అంటే ఏవి పారాగ్రాఫ్స్ కి ఉపయోగపడవు. దానికోసం పారాగ్రాఫ్స్ నువ్వు సపరేట్ గా రాసుకోవాలి. ఓకే, దాని గురించి ఓన్లీ క్లాసెస్ యూజ్ చేయకుండా ప్రజెంట్ సెలెక్టర్ ని డైరెక్ట్ ఎలిమెంట్ సెలెక్టర్ ని యూజ్ చేస్తున్న పారాగ్రాఫ్ అని చెప్పేసి దానివల్ల ఉపయోగం ఏంటంటే అన్నిటికీ అప్లై అవుతాయి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫాంట్ డెకరేషన్ కాదు, ఫాంట్ అలైన్మెంట్ ఎక్కడ తప్పు రాశాను, ఎక్కడో తప్పు ఉంది, అందుకే ఇలా మనకి రావట్లేదు. ఓకే, ఎక్కడ దేర్ ఇస్ నో ఎర్రర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ కలర్ ఇది ఇద్దాం. ఓకే, పారాగ్రాఫ్స్ కి లైట్ కలర్ అలా ఒకటి వచ్చింది, లైట్ కలర్. అండ్ ఫాంట్ కాదు, టెక్స్ట్ అలైన్ జస్టిఫై. ఓకే, ఇలా ఇచ్చాను నేను. అండ్ కొంచెం ఇరిగిరిగ్గా ఉన్నాయి కాబట్టి, ఎడ్డిగా వెళ్ళిపోయినాయి కాబట్టి ప్యాడింగ్ టాప్ 0, లెఫ్ట్ 10 పిక్సెల్, బాటమ్ 0, రైట్ 10 పిక్సెల్. అంటే టాప్ అండ్ బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్ కాబట్టి మనప్పుడు ఇది ఫస్ట్ ది టాప్ అండ్ బాటమ్, ఇది లెఫ్ట్ అండ్ రైట్ సెట్ అయిపోతుంది. అట్లా దీనికి మాత్రమే, అది ఓన్లీ పారాగ్రాఫ్స్ అప్లై అయిపోతుంది. నీట్ గా ఇలా ఉంది. అఫ్కోర్స్ ఫాంట్ సైజ్ కొంచెం మార్చుకోవాలనుకుంటే ఫాంట్ సైజ్ మార్చుకోవచ్చు. ఇవన్నీ మీకు నెక్స్ట్ అన్ని 1 by 1 చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇవంతే ఈరోజు.
ఫాంట్ సైజ్ ఒక 20 పిక్సెల్స్ 20 పిక్సెల్ ఫాంట్ సైజ్. ఓకే, ఇప్పుడు డాక్యుమెంట్ చూడండి, పేజ్ చూడండి, కొంచెం నీట్గా తయారైంది. అంటే ఇలా ఉండదు. ఇక్కడ లింక్స్ మీకోసం నేను ఇట్లా పెట్టాను అంతే. ఓకే, ఓకే. సో ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి చూడండి. టేబుల్ ఉంది. ఈ టేబుల్ని చూడండి, మనం నీట్గా డెకరేట్ చేద్దాం. టేబుల్ని చేయాలి అంటే ఏం చేయాలి? టేబుల్ సెలెక్టర్ వాడుకో. టేబుల్ ఎలిమెంట్ సెలెక్టర్, టేబుల్ బోర్డర్ చెప్తాను. నెక్స్ట్ బార్డర్ గురించి అన్ని సెట్టింగ్స్ ఉన్నాయి మీకు చెప్తాను. బార్డర్ వచ్చేసి 1 పిక్సెల్ బార్డర్, సాలిడ్ అండ్ పింక్, హాట్ పింక్. ఇప్పుడు మనకి బార్డర్ వచ్చింది. సో 1 పిక్సెల్ నీకు కనపడలేదు అనుకుంటే 2 పిక్సెల్ పెట్టు. కొంచెం థిక్నెస్ వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ ఓన్లీ టేబుల్ బార్డర్ వచ్చింది. మిగతా మన టేబుల్ సంబంధించి కామా టేబుల్ హెడ్స్ సరిపైకలతో సిగ్గుపడుతున్నాను. సో కామా టేబుల్ డేటా, ఇలా అన్నిటికీ మనకి ఇలా వచ్చినాయి. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే డబుల్ లైన్ తీసేయాలి అంటే ఓకే, బోర్డర్ కొలాప్స్. border collapse is equal to collapse అనుకోండి. ఆ డబుల్ లైన్ పోతుంది మనకి, డబుల్ లైన్ పోతుంది. కొంచెం అనుకోండి అన్ని అంటే ప్యాడింగ్స్ ఇవ్వాలన్నమాట. అవన్నీ దీనికి ఇవ్వకూడదు. ఇంకా దీనికి ఏమి ఇవ్వాలి అంటే మార్జిన్ లేదా అలైన్మెంట్ కాదు, మార్జిన్ టాప్ అండ్ బాటమ్ 0, లెఫ్ట్ అండ్ రైట్ ఆటో. ఎక్కడికి పోయింది అది? సెంటర్కి వచ్చింది చూడండి. టేబుల్ సెంటర్కి వచ్చింది. టాప్ అండ్ బాటమ్ 0, లెఫ్ట్ అండ్ రైట్ ఆటో. అంటే ఉన్న స్పేస్ 2 సమానంగా పంచుకుంటాయి అన్నమాట. అందుకని అలా వచ్చింది ఆటోమేటిక్. ప్యాడింగ్ మీన్స్ బార్డర్ కి టెక్స్ట్ కి మధ్య గ్యాప్. నెక్స్ట్ చెప్తాను అవన్నీ. ఈరోజు వినండి అంతే. డిజైన్స్ ఎలా చేస్తున్నాను ఏంటి, సెలెక్టర్స్ ఎలా వాడుకుంటాను అది మాత్రమే చూడండి ఈరోజు వరకు ప్లీజ్. కొంచెం సెలెక్టర్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారని ఈరోజు దానికి కేటాయించాను పూర్తిగా. ఓకే, ఇప్పుడు కొంచెం ఇక్కడ ఇరికిరిగ్గా ఉన్నాయి కదా, ఇవన్నీ ఇరికిరిగ్గా ఉన్నాయి. వీటన్నిటిని సెట్ చేయాలి అంటే మనకి ఇక్కడ చేస్తే ఎలా ఉంటుంది చూడండి. ప్యాడింగ్ ఒక 10 పిక్సెల్ ప్యాడింగ్. ఒకసారి కిందకి వెళ్ళిపోతుంది, రిఫ్రెష్ అయింది ఒకసారి. ఎస్, మొత్తం అంటే ఉన్న అన్ని 10 పిక్సెల్స్ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ నేను టేబుల్ హెడ్ కి మాత్రమే బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలి అన్నాను అనుకోండి, అప్పుడు దాన్ని సపరేట్ గా చేయాలి. అన్నిటి కామన్ చేయకూడదు. ఇక్కడ చూడండి అన్నిటి కామన్ ఉంది, టేబుల్ అన్నీ ఉన్నాయి అనమాట. ఇది కామన్ గా చేయాలి. ఏంటంటే అవి టేబుల్ హెడ్ తీసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పేసి హాట్ పింక్ ఇలా సెట్ చేసుకోవాలి. ఓకే, ఇలా నువ్వు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హాట్ పింక్ వద్దు, లైన్స్ కనపడలేదు అనుకుంటే కొంచెం లైట్ చేసుకో. ఇక్కడ మన VS కోడ్ ఇలా సపోర్ట్ ఇస్తుంది, RGB కలర్స్. కొంచెం లైట్ చేసుకో. నీకు చిరాకేస్తుందమ్మా ఊహలు చేస్తాను. ఇలా కొంచెం డిఫరెంట్గా. ఓకే, సో మిగతా టేబుల్ డేటా మొత్తం ఇలా ఆల్టర్నేటివ్ లైన్స్ ఉండాలి అన్న ఇలా రకరకాల ఇవన్నీ కూడా నెక్స్ట్ మనం CSS లోనే రన్నింగ్ క్లాసెస్ మనం చెప్పుకుంటాం, ప్రాబ్లం లేదు. ఓకే, వీటన్నిటి గురించి కూడా తర్వాత డిస్కస్ చేద్దాం. అంటే ఈ సెలక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది దాని గురించి నేను చెప్తున్నాను. ప్రత్యేకంగా ఈ సెల్ మాత్రమే
ప్రత్యేకంగా ఈ సెల్ మాత్రమే స్పెషల్ కలర్ లో ఉండాలి అనుకోండి, ప్రత్యేకంగా ఒక సెల్ లేదా ఒక రో స్పెషల్ గా ఉండాలి అనుకోండి, దాన్ని మనం మార్క్ చేసుకోవాలి. అలా ఇక్కడ చూస్తే టేబుల్ ఎక్కడుందమ్మా, ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ రో స్పాన్ అని ఉంది కదా, ఒక రో కావాలనుకోండి, ఒక రో స్పెషల్ గా ఏ రో చేద్దాం, లాస్ట్ రోనా, ఏది మధ్యలో రోనా, ఇది మన ఇష్టం. సెకండ్ రో స్పెషల్ గా ఉండాలి అనుకుంటే ఆ రోని మనం ఐడి సెట్ చేసుకోవాలి. ఐడి రో 1 సంథింగ్ ఏదో ఒక నేమ్ పెట్టుకొని దాన్ని ఇక్కడ ఐడి సెలెక్టర్ దేనికి వాడుతున్నారు, స్పెషల్ గా దేనైనా డెకరేట్ చేయాలి అంటే, స్పెషల్ గా దేనైనా డెకరేట్ చేయాలి అంటే. ఓకే, సో ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ ఐడికి ఏం చేయాలి, హ్యాష్ ట్యాగ్ చేయాలి. ఏంటది, రో 1 చూస్తున్నాను. ఇక్కడ దీని బ్యాక్గ్రౌండ్ కలర్ వేరే ఇంకేదైనా కొంచెం డిఫరెంట్ కలర్ పెట్టుకొని ఇలా కోర్స్ దీని కూడా అప్లై అయింది. సో అదే రో కింద వచ్చింది కదా, అది రో స్పాన్ దాంట్లోనే ఉంది కదా, అందుకని దానికి అప్లై అయింది. ఇలా స్పెషల్ గా దానికి మనం ఏదైనా మనం డెకరేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా టెక్స్ట్ లో పారాగ్రాఫ్ లో ఒక వర్డ్ ని స్పెషల్ గా ట్రీట్ చేయాలి అనుకోండి, ఒక వర్డ్ లో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏదైనా ఒక వర్డ్ ని స్పెషల్ గా ట్రీట్ చేయాలనుకోండి, ఏంటి సివిలైజేషన్ అనే పదాన్ని కానీ, లేదంటే ఇక్కడ ఏదైనా మధ్యలో ఇక్కడ ఎక్కడన్నా హిందూయిజం సంథింగ్ ఏదైనా సరే, ఓకే హిందూయిజం ఒరిజినేటెడ్ ఏదైనా సంథింగ్ మనము డెకరేట్ చేయాలనుకుంటే ఎక్కడికి వెళ్దాం, ఏదైనా కొంచెం రిలేటెడ్ కంపెనీ వాస్ క్రియేటెడ్, ఏ కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే, సంథింగ్ సివిలైజేషన్ బాగుంది మనకి, ఈ సివిలైజేషన్ అనే వర్డ్ ఇక్కడ ఉంది, దీన్ని మనం మార్క్ చేయాలనుకోండి, ప్రాస్పరస్ సివిలైజేషన్ ఉంది కదా, దాన్ని మనం కొంచెం డెకరేట్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి తెలుసా, స్పెషల్ గా డెకరేట్ చేయాలి అంటే దానికి స్పెషల్ ట్యాగ్ ఉంది ఒకటి, అలా స్పెషల్ గా ఇన్లైన్ ఎలిమెంట్, ఇన్లైన్ ట్యాగ్ ఒకటి ఉంది, ఇన్లైన్ ట్యాగ్ ఒకటి ఉంది. ఎక్కడుంది అసలుకి, మనకి ఆ పదం ఎక్కడుంది ఎతుకుదాం. సివిలైజేషన్ ఉంది కదా, సో ఇక్కడ సెంటర్ కొడదాం, ఈజీ కనపడుతుంది. సివిలైజేషన్ ఉంది కదా, దీన్ని స్పెషల్ గా ఒక ట్యాగ్ లో పెట్టాలి, దట్ ఇస్ కాల్డ్ స్పాన్. స్పాన్ లో పెట్టుకోవాలి, దాన్ని స్పాన్ లో పెట్టుకోవాలి. అది ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట, డిస్టర్బ్ చేయదు. స్పాన్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్, అది డిస్టర్బ్ చేయదు. ఓకే, పారాగ్రాఫ్ ఎక్కడైనా వేరే ఎలిమెంట్స్ తో కలిసి పనిచేస్తుంది. ఆ ట్యాగ్ ని గుర్తుపెట్టుకోండి, స్పాన్ అనే ట్యాగ్ రిజల్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా మార్క్ చేసుకొని స్పాన్ అనే ట్యాగ్ అలా మీకు ఒక ఐడి పెట్టుకోవాలి. ఐడి ఏం పెడదాం, ఐడి సివిల్ అని పెడదాం, సివిల్. ఓకే, మార్క్ చేశాను. అవుట్పుట్ లో ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది మనకి చూడండి. సో ఎక్కడున్నది, ఎస్ సివిలైజేషన్ ఉంది కదా, దిస్ నో డిఫరెన్స్ ప్రెసెంట్, దాన్ని డెకరేట్ చేయలేదు మనం, నార్మల్గా ఉంటుంది. ఫినిష్ దాన్ని మనం నీట్ గా మనం దాన్ని హైలైట్ చేయొచ్చు. ఇలా చూడండి, ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాం, అది ఐడి కదా, ఐడిని కూడా ఇలా హ్యాష్ ట్యాగ్ ఏంటది, సివిల్, సివిల్ అనే ఒక ఐడి తీసుకొని ఒక బ్యాక్గ్రౌండ్ కలర్, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో, చూడండి ఎల్లో బ్యాక్గ్రౌండ్ కలర్. అండ్ ఇంకా కొంచెం ఏదైనా చేయాలి అనుకుంటే, దానికి అండర్లైన్ చేయాలి అనుకుంటే టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్, అండర్లైన్ చేసాం. అండర్లైన్ కలర్ కూడా చేసుకోవచ్చు తెలుసా, టెక్స్ట్ డెకరేషన్ స్టైల్, కలర్ రెడ్
రెడ్ కలర్ లైన్, రెడ్ కలర్ అండర్లైన్. అది కూడా డిఫరెంట్ గా చేయాలనుకోండి. టెక్స్ట్ డెకరేషన్, అండర్లైన్, స్టైల్, డబుల్ డాటెడ్, డాష్డ్, సాలిడ్, వేవ్ పెడదాం. ఇలా స్పెషల్ గా దాన్ని డెకరేట్ చేయొచ్చు. అండ్ టెక్స్ట్ ఫాంట్ వెయిట్ బోల్డ్, బోల్డర్ ఇట్లా ఉంటాయి. బోల్డర్ అయింది. ఓకే, ఇంకా ఏం చేయాలి దాన్ని? ఇంకా మనం ఏం చేయాలంటే చేయొచ్చు. అండ్ ప్యాడింగ్ 5 pixels. యా, కొంచెం నీట్ గా వచ్చింది. అండ్ బార్డర్ రేడియస్ ఇలా. ఎల్లో కలర్ బాగాలేదనుకుంటే వేరే కలర్ మార్చుకుందాం. ఏమైంది? ఏదో తేడా జరిగింది ఇక్కడ. ఎల్లో గ్రీన్ పెట్టుకుందాం. ఇలా బ్రైట్నెస్ పెంచుకుందాం. సురేష్, ఇంకా మనం దాన్ని మనకి నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. దాన్ని హైడ్ చేయాలనుకో, దాన్ని అక్కడి నుంచి లేపేయాలి అనుకో, డిస్ప్లే నన్, హైడ్ అయిపోయింది. డిస్ప్లే నన్, ఇన్లైన్, డిస్ప్లే ఇన్లైన్. డిస్ప్లే బ్లాక్ అన్నాం అనుకో, దట్ ఇస్ డిఫరెంట్. డిస్ప్లే బ్లాక్ అన్నాం అనుకో సపరేట్ వచ్చేస్తుంది. ఓకే, ప్రత్యేకంగా మొత్తం ఆఫ్ చేస్తుంది. వేరే ఎలిమెంట్ ని, వేరే కంటెంట్ ని దాని ప్లేస్ లో రానివ్వదు. నా దారి రహదారి అంటారు, ఎవరు నా దారిలో కట్ రావద్దంట. ఓకే, అట్లా బ్లాక్ అన్నా ఉంటాయి. ఇన్లైన్ బ్లాక్ ఒకటి ఉందన్నమాట. ఇన్లైన్ బ్లాక్ ఉంది. ఇది కొంచెం ఇన్లైన్ ఉంటుంది, కొంచెం అడ్వాన్స్డ్. ఏంటి అడ్వాన్స్డ్ అంటే, ఇక్కడ మీరు చూడొచ్చు, గమనించవచ్చు. ఇక్కడ లైన్ ఇది ఈ విధంగా డెకరేట్ అవడానికి కొంచెం ఎక్స్ట్రా స్పేస్ అవసరమైంది కదా. ఆ స్పేస్ ఇక్కడ కనపడుతుంది చూడండి. ఎక్స్ట్రా స్పేస్ తీసుకున్నట్టు కనపడుతుంది చూడండి. ఇన్లైన్ బ్లాక్ ఓన్లీ ఇన్లైన్ అన్నాను అనుకోండి, ఏమైంది చూడండి. దానికోసం స్పెషల్ స్పేస్ ఇవ్వాల. ఈ అన్ని లైన్స్ సమానంగా ఉన్నాయి. అదే నేను ఇన్లైన్ బ్లాక్ అన్నాను అనుకోండి, చూడండి, దానికోసం స్పేస్ వదిలినాయి, దీన్ని ఫ్రీగా ఉంచినాయి. ఇలా ఇన్లైన్ కి ఇన్లైన్ బ్లాక్. సో ఇలా చిన్నవి కూడా మనం నీట్గా ఓకే తెచ్చుకుందాం ఈరోజు నుంచి. వాటి మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. చాలా విషయాలు ఉంటాయి దీంట్లో. మీరు తెలివిగలరు నేను అనుకుంటున్నాను. ఓకే, ఇంటెలిజెంట్ ఫెలోస్ అనుకుంటున్నాను నేను. ఏంటంటే మీరు బాగా ఇంట్రెస్ట్ గా ప్రాక్టీస్ చేస్తే నేను అన్ని విషయాలు చెప్తాను, ఇన్ డీటెయిల్డ్ గా చెప్తాను. ఏది అవసరమో అది చెప్తాను, మీకు బాగా ఉపయోగపడేట్టు చెప్తాను. ఇంట్రెస్ట్ గా ప్రాక్టీస్ చేయకుండా, సరిగా రెస్పాండ్ అవ్వకుండా, ఇన్యాక్టివ్ గా ఉన్నారనుకోండి, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ లేకుండా క్లాస్ చెప్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు అనుకుంటున్నాను. అందుకే నేను మిమ్మల్ని ఇంటెలిజెంట్ అన్నాను, అనుకుంటున్నాను అంటున్నాను నేను. ఓకే, సో మీరు మంచిగా వండర్ఫుల్ గా నేర్చుకోవాలి అంటే అది నా మీద కాదు, మీ మీద ఆధారపడింది. మీరు ఇంట్రెస్ట్ గా కానీ ప్రాక్టీస్ చేస్తున్నారంటే వీళ్ళకి ఇంకా చెప్పాలి అని నాకు అనిపిస్తుంది. ఇంకా చాలా టాపిక్స్ డీటెయిల్డ్ గా ప్రతిదీ క్షుణ్ణంగా చెప్తాను. ఇలా కాకుండా
ఎవరి కోసమో విన్నారనుకోండి. ఓకే. సో కోర్స్ కంప్లీట్ అవుతుంది అంతే. బట్ అది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది నేను చెప్పలేను. సో మీరు ఇంట్రెస్ట్‌గా ఉన్నారంటే ఇమ్మీడియేట్‌గా ప్రతి దాన్ని క్షుణ్ణంగా చెప్తాను. రేపటి నుంచి టాపిక్ వైస్. జస్ట్ ఈరోజు ఇంట్రడక్షన్ అంతే ఇది. సిఎస్ఎస్‌కి ఇంట్రడక్షన్ లాంటిది. సిఎస్ఎస్‌కే ఇంట్రడక్షన్ లాంటిది. సిఎస్ఎస్ పవర్ ఏంటి? వెబ్ డిజైనింగ్‌లో, వెబ్ డెవలప్‌మెంట్‌లో సిఎస్ఎస్ రోల్ ఏంటి? అనేది జస్ట్ మీకు ఇంట్రొడ్యూస్ చేశాను అంతే. ఓకే. రేపటి నుంచి మన టాపిక్స్‌ని మనం కవర్ చేసుకుందాం. సో మీరు చక్కగా నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే. సో మేడం గారు మాట్లాడతారు మీతోటి ఇప్పుడు. జస్ట్ ఒక 5 మినిట్స్.